రైట్ ఇక ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తున్న జగన్ ఈవేళ స్మాల్ బ్రేక్ ఇచ్చారు. ఆయన ఈవేళ తాడేపల్లి నివాసంలోనే ఉంటారు. ఇప్పటి వరకు చేసిన ఎన్నికల ప్రచారంపై జగన్ సమీక్షిస్తారు. ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది, గెలుపోటములు అంచనాలు ఎలా ఉన్నాయి అనే విషయాలపై పార్టీ శ్రేణులతో చర్చించనున్నారు. ఇక రేపటి నుంచి యథావిధిగా సీఎం జగన్ ఎన్నికల ప్రచారం సాగుతుంది. ఎన్నికల్లో మరింత జోరు పెంచేలా జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి 4 లేదా 5 నియోజకవర్గాల్లో జగన్ క్యాంపెయిన్ చేస్తారు. ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తున్న జగన్ ఈవేళ స్మాల్ బ్రేక్ ఇచ్చారు. ఆయన ఈవేళ తాడేపల్లి నివాసంలోనే ఉంటారు. ఇప్పటి వరకు చేసిన ఎన్నికల ప్రచారంపై జగన్ సమీక్షిస్తారు. ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది, గెలుపోటములు అంచనాలు ఎలా ఉన్నాయి అనే విషయాలపై పార్టీ శ్రేణులతో చర్చించనున్నారు. ఇక రేపటి నుంచి యథావిధిగా సీఎం జగన్ ఎన్నికల ప్రచారం సాగుతుంది. ఎన్నికల్లో మరింత జోరు పెంచేలా జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి 4 లేదా 5 నియోజకవర్గాల్లో జగన్ క్యాంపెయిన్ చేస్తారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఈ రోజు సీఎం జగన్ బ్రేక్ ఇచ్చి ఇప్పటి వరకు జరిగిన అంశాల మీద అన్నిటి మీద ఒక సమీక్ష నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఈ రోజు విరామం ప్రకటించారు. ఎందుకంటే తాడేపల్లి నివాసంలో ఆయన ముఖ్య నేతలతో కూడా సమావేశం కానున్నారు. మరి కొద్దిసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఎందుకంటే ఇప్పటి వరకు సిద్ధం సభలు గాని, ఇప్పుడు ప్రచారాల్లో సభలు నిర్వహిస్తున్న దానికి ప్రజల స్పందన బాగుంది. దీనిపైన అసలు ఇంకా ఎలా ముందుకెళ్ళాలి, ఆ ప్రచారాలలో మనం చేయాల్సిన అంశాలు ఏంటి, మొన్న మేనిఫెస్టో విడుదల తర్వాత జరిగిన పరిణామాలు, అలానే టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసినాక ప్రజల్లో ఉన్న భావన ఎలా ఉందనే దానిపైన ఒక అభిప్రాయం ప్రజల ముఖ్య నేతల నుంచి తీసుకునేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే సీఎం రేపు ప్రచార ఎన్నికలు కూడా 4 లేదా ఏదంటే 11 రోజులే ఎన్నికల సమయం ఉన్న నేపథ్యంలో అందులో కూడా ముందుగానే ప్రచారాలు ముగించనున్న నేపథ్యంలో 4 లేదా 5 నియోజకవర్గాల్లో రోజు సభలు నిర్వహించాలని కూడా ఒక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. దీనిపైన ఈ సభలు గాని ప్రచారాల్లో ముందుకు వెళ్ళడానికి కూడా మార్గాలు, ఖచ్చితంగా రూట్ మ్యాప్, వీటన్నిటిపైన కూడా ముఖ్య నేతలతో సమీక్షించనున్నారు. మేనిఫెస్టో విడుదల తర్వాత ఇదే తొలి ముఖ్య నేతలతో సమావేశం అని చెప్పుకోవచ్చు. ముఖ్య నేతలు ఈ రోజు వాళ్ళ అభిప్రాయాలను కూడా సేకరించనున్నట్లుగా మనకి తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రజల్లో మేనిఫెస్టో విడుదలైనాక ఎలా ఉంది, అలానే టీడీపీ మేనిఫెస్టో విడుదలైనాక ప్రజలు ఎలా చర్చించుకుంటున్నారు, ఎన్ని అంశాలు కూడా ఈ చర్చకు వస్తాయని మనకు తెలుస్తున్న సమాచారం. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి యథావిధిగా 4 లేదా 5 నియోజకవర్గాల్లో సభలు నిర్వహించి క్యాంపెయిన్ చేయాలని కూడా నిర్ణయిస్తున్నారు. అయితే ప్రధానం కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, అంటే సీట్లు ఇచ్చిన తర్వాత మేనిఫెస్టో విడుదల చేసినాక మే 13వ తారీఖున ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్య నేతలతో సమావేశం కూడా పలు అంశాలు కూడా ముఖ్యమైన చర్చించే అవకాశాలు ఉన్నాయి. మేనిఫెస్టో తర్వాత ప్రజల్లో కొంచెం ఏదైతే స్పందన కొద్దిగా కరువైందని కూడా చెప్పుకోవచ్చు. టీడీపీ మేనిఫెస్టో తర్వాత కూడా ప్రజలు చర్చ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నేపథ్యంలో ఈయన మాత్రం దానికి ఎలా మనం ముందుకెళ్లాలనే దానిపైన కూడా ఈ సమీక్షలో చర్చించే అవకాశాలు మాత్రం ఉన్నాయని చెప్పవచ్చు జ్యోతి. అయితే రేపటి నుంచి 4 లేదా 5 నియోజకవర్గాల్లో పర్యటనకు ఆయన సిద్ధమవుతున్నారు. మరి ఈ పర్యటనలు ఒక డేలో చేసేటటువంటి ఈ పర్యటనల ప్రణాళిక ఎలా ఉంది?
అయితే ఏదైతే ఉదయం గాని మధ్యాహ్నం సాయంత్రం అంటే ఉదయం సాయంత్రం మాత్రమే ఈ ప్రచారాల్లో ఇప్పటి వరకు సభలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఉదయం ఒక 2, సాయంత్రం ఒక 3 ప్లాన్ చేసే విధంగా ఒక రూట్ మ్యాప్ ను కూడా ఇవాళ రచించే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. రూట్ మ్యాప్ కూడా వాళ్ళు క్లియర్ చేసే విధంగా కూడా దానికోసం ముఖ్య నేతలతో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి నియోజకవర్గం ఏదైతే మొన్న సిద్ధం సభలు గాని బస్సు యాత్రలో తగలని ఏదైతే ఆయన పర్యటించని నియోజకవర్గాలు ఉంటాయో వాటన్నిటిలో కూడా సభలు నిర్వహించేందుకు ఆయన సిద్ధమయ్యారు. కొన్ని నియోజకవర్గాలకు తప్పనిసరిగా నాయకులైతే ఆయన సభలు క్యాంపెయిన్ చేయాలని కూడా కోరడం జరిగింది. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే అభ్యర్థులు వీటన్నిటి మీద కూడా ఇవాళ చర్చ మాత్రం కొనసాగే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ అనిల్.